వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. రాయలవారు పట్టాభిషేకం గుంటూరులో నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. రాజధాని నడిబొడ్డున మేము గత 10 సంవత్సరాల మట్టి ఇక్కడ పట్టాభిషేకం నిర్వహిస్తూనే ఉన్నాం గుంటూరు జిల్లాలో. అదేవిధంగా మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని కూడా రాయలవారి యొక్క పట్టాభిషేకాన్ని జయంతి వర్ధంతి కూడా ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించాలని మా యొక్క కోరిక. అదేవిధంగా రాయలవారు 500 సంవత్సరాల క్రితమే మనకి దేశ భాషనందు తెలుగు లెస్స అని పలికినటువంటి గొప్ప మహానుభావుడు. తిరుమల తిరుపతి దేవస్థానం వెనక వారు 7 సార్లు దర్శనం చేసుకున్నప్పుడు పచ్చలు, కెంపులు, మనులు, అలాగే వజ్ర వైడూర్యాలు ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయల యొక్క సంపదనిచ్చిన రాయలవారి యొక్క ఒక స్టాచ్యూ కానీ, ఆయన యొక్క ఆర్చి కానీ, ఆయన పేరు మీద ఒక సత్రం కూడా ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద లేకపోవటం చాలా విచారకరమైన విషయం. అది ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని రాయలవారి ఆర్చి కానీ లేదంటే అక్కడ స్టాచ్యూ కానీ నిర్మించాలని, ఒక సత్రం పేరు కూడా అక్కడ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. పార్లమెంటు భవనంలో కూడా రాయలవారి పటం పెట్టాలని మేము రాష్ట్ర కాపు జేఏసీ తరఫున మరియు అఖిల భారత శ్రీకృష్ణ దేవరాయల ట్రస్ట్ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున మా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంతో సమయాన్ని వెచ్చించి ఎక్కడెక్కడో కర్నూలు ఏంటి, తిరుపతి ఏంటి, అనంతపూర్ ఏంటి, శ్రీకాకుళం, విజయనగరం ఇలా రాష్ట్రాల నుంచి కూడా, అలాగే దర్శి, పొదిలి, మార్కాపురం ఇట్లా ప్రతి గ్రామం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ.